Welcome to Rishi Technical Hub Telugu. స్టడీ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సో ఎఫెక్ట్స్లో కంప్లీట్గా వీడియో ట్రాన్సిషన్స్ కంప్లీట్గా చూసాం కదా. అండ్ డిజాల్వ్స్ అనేది మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. అండ్ క్రాస్ డిజాల్వ్ అండ్ డిప్ టు బ్లాక్ అనేది సో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. అండ్ టెక్స్ట్ యానిమేషన్స్కి సో అదే ట్రాన్సిషన్స్ని కంప్లీట్గా ఒక 15 minutes వరకు ఒక వీడియో ఉంటే సో ప్రతిసారి అదే ఎఫెక్ట్ని కూడా జస్ట్ కాపీ చేసుకుంటూ అప్లై అనేది చేసుకోవచ్చు ఈజీగా. సో నెక్స్ట్ సో వీడియో ట్రాన్సిషన్స్లో ఈ ఆప్షన్స్ అండ్ వీడియో ఎఫెక్ట్స్లో లిటిల్ బిట్ బేసిక్ కలర్ గ్రేడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎక్స్ట్రాక్ట్ అండ్ లెవెల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సో అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్లో ఇక్కడ లిమెట్రిక్ కలర్ అని ఉంటుంది. సో ఇది అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్. సో ఇక్కడ బేసిక్ కలర్ గ్రేడింగ్ గురించి చూద్దాం. సో ఇవి కూడా మనకి యూజ్ అని అవుతుంటుంది. సో ఓల్డ్ వర్షన్స్లో ఉన్న టూల్స్ ఇందులో సో చాలా వరకు మనకు యూజ్ అవ్వనివి చాలా టూల్స్ అనేది ఉంటుంది. సో ఓల్డ్ వర్షన్స్లో సో అడోబీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్లో సో స్టార్టింగ్లో ఎప్పుడైతే ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ ప్రో ఈ సాఫ్ట్వేర్స్ అనేది స్టార్ట్ అయినాయో అప్పటి నుండి ఉన్న టూల్స్ని కూడా సేమ్ అవే కంటిన్యూ అనేది చేస్తూ సో ఎక్స్ట్రా యాడెడ్ టూల్స్ అనేది యాడింగ్ అనేది చేస్తుంటారు. సో ఎవరైనా ఓల్డ్ వర్షన్స్లో ప్రాక్టీస్ అండ్ ఓల్డ్ వర్షన్స్లో వర్క్ చేసి సో బిఫోర్ 2023లో వర్క్ చేసి సో సడన్గా 2025కి మూవ్ అయినప్పుడు సో వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వద్దు, సేమ్ టూల్స్తో వాళ్ళు వర్క్ చేసుకోవాలనే సో ఒక మెయిన్ థీమ్తో సో ఈ సేమ్ టూల్స్ని మనం యూజింగ్ అనేది సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో సో ఎక్స్ట్రాక్ట్ అండ్ లెవెల్స్ అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ సో కంప్లీట్గా ఓల్డ్ 2018 వర్షన్స్లో ఉన్న టూల్స్ ఇవి. సో ఇప్పుడు జస్ట్ అన్ని ఆప్షన్స్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లో ఉన్న కలర్ కరెక్షన్స్ రిలేటెడ్లో ఉన్న ప్రతి ఆప్షన్ అనేది మనకు సో ఇందులో జస్ట్ వన్ ప్యానల్లోనే అప్లై అనేది చేశారు. సో అడ్వాన్స్ కలర్ గ్రేడ్. సో మనం జస్ట్ అడ్వాన్స్ టూల్స్ అనేది చూద్దాం. సో ఇవి వీటికన్నా ఇంకా అడ్వాన్స్ టూల్స్ అనేది ఎక్కువ వర్క్ అనేది అవుతుంటుంది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సమ్ వీడియోస్, డబుల్ క్లిక్ సో ఐ అండ్ ఓ సో ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్. సో కంప్లీట్గా ఇది 22 seconds ఉంది. సో 22 seconds నుండి సో ఇక్కడ నుండి ఒక 5 seconds నుండి అండ్ 10 seconds ఆర్ 15 seconds వరకు సో మిడిల్లో ఉన్న క్లిప్ రావాలి అనుకున్నప్పుడు ఓ క్లిక్ అనేది చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ కొన్ని ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్ అనే ఆప్షన్గా సో ఇన్సర్ట్ క్లిక్ చేస్తుంటే కామా క్లిక్ చేస్తుంటే సో ఇక్కడికి ఆటోమేటిక్గా డ్రా అని అవుతుంటుంది. సో ఇక్కడ వరకు అయితే మనం సెలెక్షన్ అనేది చేసుకున్నాము. సో జస్ట్ కామా క్లిక్ చేస్తుంటే సో నార్మల్గా ఇలా అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ కామా క్లిక్ చేస్తుంటే సో క్లిప్ అనేది ఇన్సర్ట్ అనేది అవుతుంటుంది. సో ఇంకా ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఓవర్ రైట్ మీన్స్ సో ఇంకొక వీడియో అప్లై. సో ఇవి ఇంకా ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ అండ్ ఇక్కడ నుండి సో ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఈ 3 seconds ఆర్ 2 seconds నుండి అండ్ ఓ క్లిక్ చేసేసి అండ్ ఫ్రేమ్ అనేది సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ డాట్ క్లిక్ చేస్తుంటే ఫుల్ స్టాప్ ఓవర్ రైట్ అనేది అవుతుంటారు. సో ఇక్కడికి క్లిప్ అనేది కట్ అనేది అవుతుంటారు. సో కట్ అయిపోయి నెక్స్ట్ వీడియో క్లిప్ అనేది యాడ్ అవుతుంటుంది. సో దీని తర్వాత కంట్రోల్ చేసి క్లిక్ చేస్తుంటే సో మార్క్ అని యాడ్ చేస్తున్నాను జస్ట్. అండ్ నెక్స్ట్ సో డాట్ సో ఫుల్ స్టాప్ క్లిక్ చేస్తుంటే కీబోర్డ్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, కామా అండ్ ఫుల్ స్టాప్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఫుల్ స్టాప్. సో ఆటోమేటిక్గా ఇక్కడ వరకు క్లిప్ అనేది కట్ అయిపోయి సో నెక్స్ట్ వీడియో క్లిప్కి యాడింగ్ అనేది అయిపోయింది. సో ఈ ఏరియా మొత్తం కట్ అనేది అయిపోయింది. సో అలా ఒకదానిపైన ఓవర్ రైట్ అనేది అవుతుంటుంది. ఇక్కడ మార్కర్ వరకు నుంచి సో ఇంకో కొంచెం వాకింగ్ వీడియో అనేది ఉంది కదా, సో అలా కాకుండా సో అగైన్ ఓవర్ రైట్. సో ఈ వీడియో పైన కూడా మనకు సో రిమూవ్ అయిపోయింది. సో దానిపైన యాడింగ్ అనేది అయిపోయింది. సో దీనికి సో దీని తర్వాత నెక్స్ట్ క్లిప్ తర్వాత సో ఇక్కడ లాస్ట్ తర్వాత యాడ్ అవ్వాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ కామా. సో అగైన్ సో నెక్స్ట్ క్లిప్ తర్వాత యాడింగ్ అని అవుతుంటుంది. ఇన్సర్ట్ క్లిక్ చేస్తుంటే సో నెక్స్ట్ క్లిప్ తర్వాత సో మిడిల్లో ఎగ్జాక్ట్గా సో ఈ క్లిప్ తర్వాత మిడిల్లో అండ్ ఇక్కడ నుండి సో నెక్స్ట్ క్లిప్కి మూవ్మెంట్ అనేది అవుతుంటుంది.
సో ఇవన్నీ మనకు ఓల్డ్ వర్షన్స్లో. ఇప్పుడు మనకు జస్ట్ వన్ క్లిక్లోనే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు కాబట్టి సో నో ప్రాబ్లం, ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా సో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ షార్ట్ కట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ కామా క్లిక్ చేస్తుంటే చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడికి నుంచి మనం జస్ట్ కామా క్లిక్ చేసిన సేమ్ అంతే టైం, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకున్న సేమ్ అంతే టైం అనేది పడుతుంది. సో అలా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో సో ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైడ్. సో ఈ ఫ్రేమ్ని మనం క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే కేవలం సింబల్స్ ఇవన్నీ ఫర్దర్గా ఉంటుంది యానిమేషన్స్ అండ్ ఇన్ అండ్ అవుట్ ఫ్రేమ్స్ కూడా మనం రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం కదా. సో ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఎఫెక్ట్స్కి షార్ట్ కట్ Shift+7. సో మీరు ప్రాజెక్ట్ విండోలో ఉండి Shift+7 క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంటుంది. సో ఇక్కడ CDL అని ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ Shift+5 క్లిక్ చేస్తుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సో ఇందులో మనం జస్ట్ కలర్ గ్రేడ్ చేసుకోనికి ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్లో ఉన్న ఆప్షన్స్. జస్ట్ వాల్యూస్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో ఏదైతే టెక్స్ట్ ఎఫెక్ట్ ఉందో సో టెక్స్ట్ ఫైల్ పైన ఇక్కడ వాల్యూస్ పైన హోల్డ్ చేసినప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ యారో అనేది వస్తుంటుంది. లెఫ్ట్ సైడ్కి మూవ్మెంట్ చేస్తుంటే డిక్రీజ్ అనేది అవుతుంటుంది అండ్ రైట్ సైడ్కి మూవ్మెంట్ చేస్తుంటే ఇంక్రీజ్. సో ఇలాంటి యారో ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు లెఫ్ట్ క్లిక్ని హోల్డ్ చేసుకోవాలి అండ్ మూవ్మెంట్. సో డబుల్ క్లిక్ చేస్తుంటే సో మనం నచ్చిన వాల్యూ అనేది ఎంటర్ అనేది చేసుకోవచ్చు. సో ఒక ఇమేజ్లో సో గ్రీన్ కలర్ సో రీసెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో క్లిక్ ఆన్ రీసెట్. సో ఇక్కడ గ్రీన్ మోడ్ నుండి సో డిఫరెంట్ కలర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఇమేజ్ని జస్ట్ సెలెక్షన్ సో రెడ్ స్లోప్ అని ఉంది కదా, సో రెడ్ ఎఫెక్ట్స్ అనేది సో ఒక డిఫరెంట్ థీమ్లోకి చేంజ్ చేసుకోవాలి. సో హర్రర్ రిలేటెడ్ మూవీస్లో మనం ఎక్కువ చూస్తుంటే సో ఇలాంటి రెడ్ వాల్యూస్ అనేది ఎక్కువ కనిపిస్తుంటాయి. సో అలా కలర్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సో ఈ రెడ్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ సైడ్ రిలేటెడ్లో సో ఇంకా బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా సో కలర్ గ్రేడింగ్ మనకు సింపుల్, జస్ట్ వాల్యూస్ని డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ చేస్తుంటే సరిపోతుంటుంది మనకు. సో అది ఇంకా అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బటన్ ఉంది అండ్ రైట్ సైడ్ బటన్ ఉంది. ఇంకా డార్క్లోకి మూవ్మెంట్ చేస్తుంటే ఇమేజ్ని సో దీన్ని హైడ్, ఇక్కడ ఒక వాల్యూస్ అనేది ఉంది. సో కలర్ గ్రేడింగ్ సంబంధించింది ఇది అడ్వాన్స్ కలర్ గ్రేడింగ్ ఆప్షన్స్ ల్యూమెట్రిక్ కలర్. అది న్యూ వర్షన్స్లోనే ఉంటుంది, ఓల్డ్ వర్షన్స్లో ఉండదు. 2022 వర్షన్స్ నుండే ఇది అనేది యాడ్ చేస్తారు. సో ఎక్స్పోజర్ అనేది ఫ్రంట్కి మూవ్మెంట్ చేస్తుంటే ఇమేజ్ అనేది బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్కి మూవ్మెంట్ చేస్తుంటే డిక్రీజ్. సో మనకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలా సో ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సాచురేషన్ కలర్స్ అని ఉంటుంది. సో డిక్రీజ్ చేస్తుంటే డార్క్ కలర్లోకి బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సో ఇంక్రీజ్ చేస్తుంటే కలర్స్ అనేది పాపప్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఆటో క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్గా కలర్ గ్రేడింగ్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో తర్వాత దీన్ని మనం వాల్యూస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అండ్ కలర్ గ్రేడ్ చేసుకోవడం బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో జస్ట్ వాల్యూస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుని సరిపోతుంది. సో ల్యూమెట్రిక్ కలర్ అప్లై అయిపోయింది కదా, డిలీట్ చేసుకోవాలంటే క్లిక్ ఆన్ డిలీట్ అండ్ దీన్ని హైడ్ చేసుకోవచ్చు అన్హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తుంటే హైడ్ అవుతుంటుంది అన్హైడ్. సో జస్ట్ డిక్రీజ్. సో వాల్యూస్ని మనం నచ్చిన షేప్స్ లాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ మనకు అడ్వాన్స్ కలర్ గ్రేడ్లో కూడా ఉంటుంది అండ్ రెడ్ పవర్స్ని కూడా మనం సో ఎక్కడ వరికితే సో ఇంక్రీజ్ అవ్వాలి అండ్ డిక్రీజ్ అవ్వాలి అనుకునేది కూడా సో ఇక్కడే మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ రీసెట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ రీసెట్ పారామీటర్ అనే ఆప్షన్స్ ఉంది కదా, సో రీసెట్ క్లిక్ చేస్తుంటే సో వన్ వాల్యూలోకి చేంజ్ అనేది అవుతుంది. సో అదే విధంగా మనకి ఇక్కడ రెడ్ అనేది అప్లై చేస్తాం కదా, సో గ్రీన్ కలర్లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే సో గ్రీన్ అండ్ దీన్ని కూడా సో ఇలా డిఫరెంట్ కలర్ థీమ్స్లో కూడా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ పవర్ సో డార్క్నెస్ని అండ్ లైట్నెస్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో రీసెట్ క్లిక్ చేస్తుంటే రీసెట్ ఒక డిఫరెంట్ థీమ్లోకి చేంజ్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ని అనుకున్నప్పుడు సో ఈ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతుంటాయి. సో బ్లూ కలర్స్లో కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక్కొక్క డిజైన్స్ రిలేటెడ్ మనం కలర్ ఏదైనా పాపప్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ బ్లూ కలర్స్ అండ్ బ్లూ పవర్ రిలేటెడ్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో రీసెట్ క్లిక్ చేస్తుంటే రీసెట్ సో జస్ట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. అండ్ సాచురేషన్ ఆప్షన్స్లో సేమ్ కలర్ గ్రేడింగ్. సో ఇది మనకు ఇక్కడ కలర్ గ్రేడ్ చేస్తుంటే సో కలర్స్ అనేది సో డిఫరెంట్
థీమ్స్ లోకి చేంజ్ అనేది చేస్తుంది. సో యాక్చువల్ సాచురేషన్స్ అంటే సో న్యూ వెర్షన్స్ లో సో ఇక్కడ ఒక రీసెట్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ సాచురేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు సో కలర్స్ అనేది చూడండి ఓల్డ్ వెర్షన్స్ లో సో కంప్లీట్ గా పాపప్ అనేది అవుతుంది. సో కలర్స్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు. సో అదే న్యూ వెర్షన్స్ ఆప్షన్స్ లో సాచురేషన్ క్లిక్ చేస్తుంటే సో క్లియర్ గా అప్లై అనేది అవుతుంటుంది ఇమేజెస్ కి సెలెక్షన్. సో అలాంటి కలర్స్ అనేది ఎన్హాన్స్ అనేది అవుతుంది. సో ఎక్కడైతే మనకు సో వన్స్ 2% క్లిక్ చేయగానే సో కలర్స్ అనేది సో చాలా బ్రైట్ గా చేంజ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం మాస్కింగ్ తో అప్లై అనేది చేసుకోవచ్చు ఈ టూల్స్ ని యూజ్ చేసుకొని. సో ఎక్కడి వరకు అయితే మనకు సో ఇక్కడ ఎలిప్స్ మాస్క్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఎలిప్స్ మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని కంప్లీట్ గా పెన్ టూల్ తో సో రోటో అనేది చేసుకోవాలి. ఓన్లీ ఇన్వర్టెడ్ అండ్ ఫెదర్ అప్లై ఓన్లీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ వరకు కాకుండా క్లిక్ ఆన్ రీసెట్. సో ఓన్లీ పర్సన్ వరకు కాకుండా సో మిగతా బ్యాక్గ్రౌండ్ వరకు కూడా మనం సెలెక్షన్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మాస్క్ ఆప్షన్స్ ఉంది కదా, సో ఇలా సో దీన్ని పాత్ ని తర్వాత మనం సో మాన్యువల్ గా పర్సన్ ని సెలెక్షన్ చేసుకుంటూ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫర్దర్ గా యాడ్ అవుతుంటాం మనకు. సో ఓన్లీ పర్సన్ ని హైడ్ చేసుకొని మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇప్పుడు రీసెంట్ గా మూవీస్ ఎఫెక్ట్స్ లో కూడా ఇలాంటి కలర్స్ ఎఫెక్ట్స్ అనేది యూజింగ్ అనేది చేస్తున్నారు. అండ్ జస్ట్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇవన్నీ మనకు అడ్వాన్స్ ఆప్షన్స్ లో యాడింగ్ అనేది అవుతుంది. సో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ మీనింగ్ సో ఏదైనా డార్క్ గా ఉన్న ఇమేజ్ ని సో బ్రైటన్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో దీనికి కూడా బ్రైట్నెస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో ఈ ఎఫెక్ట్స్ వీడియో క్లిప్ అనేది అప్లై అనేది చేయాలి. సో అప్పుడే మనకు క్రియేట్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ విండో అనేది ఆఫ్ లో ఉంటే మళ్ళీ కనిపించదు. సో ఎఫెక్ట్స్ అనేది డిసేబుల్ లో ఉండాలి. సో సెలెక్షన్ లో ఉంటే సో కలర్ బ్లూ కలర్ చేంజ్ అయింది కదా, సో సో డీసెలెక్ట్ అండ్ సెలెక్ట్. సో డీసెలెక్ట్ లో ఉండాలి. జస్ట్ ఇమేజ్ కి సో బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తో బ్రైట్నెస్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో డార్క్ గా ఉన్న ఇమేజ్ ని బ్రైట్ గా చేసుకోవచ్చు. అండ్ కాంట్రాస్ట్ కూడా సో ఇంక్రీజ్ చేస్తుంటే సో డార్క్ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ డిక్రీజ్ చేస్తుంటే ఇమేజ్ అనేది లైట్నెస్ కి యాడింగ్ అనేది అవుతుంటుంది. సో మనకు డార్క్ గా కన్వర్ట్ చేసుకోవాలా అండ్ ఇమేజ్ ని లైట్ గా కన్వర్ట్ చేసుకోవాలని మనం ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. సో బ్రైట్నెస్ అండ్ అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు మనకు ఓల్డ్ వర్షన్స్ లో బ్రైట్నెస్ అనేది యాడ్ చేస్తారు. సో ఇప్పుడు న్యూ వర్షన్స్ లో ఎక్స్పోజర్ అని ఉంటుంది. ఎక్స్పోజర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సో ఇక్కడ కూడా చేసుకోవచ్చు న్యూ వర్షన్స్ లో. అండ్ డిలీట్ చేసుకోవాలనుకుంటే బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ని సెలెక్షన్ చేసుకొని డిలీట్ క్లిక్ చేస్తుంటే డిలీట్. ఇలా బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అండ్ కలర్ బ్యాలెన్స్ కూడా సేమ్ ఆప్షన్స్ మనం ఇందాకైతే ఏదైతే క్లిప్ కి జస్ట్ కలర్ బ్యాలెన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో అన్ని ఎఫెక్ట్స్ డిలీట్ చేసేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది అప్లై చేసి ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇందాక మనం ఎలా అయితే కలర్స్ అనేది అప్లై చేస్తామో సో ఇప్పుడు ఓవరాల్ ఇమేజ్ కాకుండా ఓన్లీ షాడోస్ ఉన్న ప్లేసెస్ లోనే మనకు హైలైట్ అని అవుతుంటాయి కలర్స్. సో కంప్లీట్ గా అప్లై అని అవ్వదు. సో ఇక్కడ షాడో రెడ్ బ్యాలెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంటాయి. సో ఎక్కడైతే షాడోస్ ఉంటాయో సో ఆ షాడోస్ ఉన్న ప్లేసెస్ లోనే రెడ్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది. సో హైలైటెడ్ ఉన్న ఏరియాస్ లో రెడ్ కలర్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే సో ఏదైతే వైట్ ఏరియాస్ ఉందో సో హైలైటెడ్ ఏరియాస్ సో గ్రీన్ కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో రెడ్ ని చూజ్ చేసుకుంటే సో రెడ్ కలర్. సో కంప్లీట్ గా కాకుండా ఓన్లీ హైలైటెడ్ సో ఏదైతే వైట్ కలర్స్ ఉంటుందో సో అదే ఏరియాస్ లో రెడ్ కలర్ అనేది కూడా మనం అప్లై అని అవుతుంటాం. అండ్ బ్లూ టోన్స్ ఇలా డిఫరెంట్ థీమ్ లోకి చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న కలర్ బ్యాలెన్స్ ని యూజ్ చేసుకొని మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ మనకు సో వీడియోలో బ్లూ కలర్స్ ఎక్కువ ఉన్నా సో రైట్ క్లిక్ చేసి క్లియర్ క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంటుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ అనేది ఎక్కువ ఉన్నా సో గ్రీన్ ని మనం డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో షాడోస్ లో గ్రీన్ ని డిక్రీజ్ చేస్తుంటే సో గ్రీన్ కలర్ నుండి సో పర్పుల్ అండ్ డిఫరెంట్ కలర్స్ లోకి చేంజ్ అనేది అవుతుంటాం. సో ఇది ఇమేజ్ కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు.
సో మెయిన్ ఇమేజ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే టోన్ లాగా ఉంటుంది. సో ఇందులో మనం ప్రతి కలర్స్ని కలర్ బ్యాలెన్స్ అనేది చేంజ్ చేసుకుంటూ సో డిఫరెంట్ థీమ్లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లూమెట్రిక్ ఆప్షన్ అనేది సో ఇక్కడ యాడ్ చేశారు. సో జస్ట్ ఇక్కడ మీకు టూల్ అనేది కనిపించకపోతే క్లోజ్ ప్యానెల్, సో లూమెట్రిక్ కలర్ అనేది కనిపించకపోతే వీడియో ఎఫెక్ట్స్లో సో అడ్జస్ట్మెంట్స్, సో కలర్ కరెక్షన్స్ ఆప్షన్స్లో ఉంది కదా, సో క్లిక్ ఆన్ కలర్ కరెక్షన్ లూమెట్రిక్ కలర్. సో ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటాయి. సో టెంపరేచర్ అండ్ ఎక్స్పోజర్. సో మీకు ప్రివ్యూ లార్జ్ విండోలో కనిపించాలనుకుంటే సో విండోస్లోకి వెళ్ళి జియోమెట్రిక్ కలర్, సో సేమ్ ఆప్షన్స్. సో ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వచ్చే ఆప్షన్స్ సో ఇక్కడ రైట్ సైడ్లో కూడా కనిపిస్తుంటాం. మీరు కలర్ గ్రేడ్ చేసుకునేటప్పుడు వర్క్ స్పేస్ నుండి సో కలర్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు విండో అనేది సో లార్జ్ సైజ్లో కనిపిస్తుంటుంది. సో క్లిక్ ఆన్ విండోస్ in lumetric color, so drag and drop to the left side. సో ఇక్కడ మనకు కలర్ గ్రేడ్ ఆప్షన్స్ కనిపిస్తుంటుంది అండ్ ప్రివ్యూ కూడా లార్జ్ సైజ్ లో కనిపిస్తుంటుంది. సో మనకు నచ్చినట్టు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో వీటిని కూడా క్లోజ్ చేసుకొని సో ఇంకా మనం ఫాస్ట్ గా వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇంకా లార్జ్ సైజ్ లో కనిపిస్తుంటుంది అండ్ దీన్ని కూడా ఓన్లీ ఇమేజ్ అవుట్పుట్ కనిపిస్తుంటుంది అండ్ మనం కలర్ గ్రేడ్ చేసుకోవాల్సిన ఆప్షన్స్, షార్ప్నెస్ యాడ్ చేసుకోవాలనుకున్నా అండ్ స్కిన్ స్మూతనింగ్ చేసుకోవాలనుకున్నా అండ్ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ సెలెక్టెడ్ గ్రీన్నే. సో ఇందాక మనకు ఓల్డ్ వర్షన్స్లో సో గ్రీన్ కలర్ టెక్స్ట్ ఏదైతే ఉందో సో గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సో ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంటే పర్సన్ కూడా కంప్లీట్గా చేంజ్ అనేది అవుతుంది. సో అక్కడ కాకుండా ఇక్కడ మనం ఓన్లీ పర్టికులర్ కలర్ని సెలెక్షన్ చేసుకొని చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో కలర్ వీల్ ఆప్షన్స్లో మనకి ఇక్కడ టెంపరేచర్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ ఓన్లీ సెలెక్షన్ ఆప్షన్స్ ఫర్దర్గా ఉంటుంది. సో ఇక్కడ సెలెక్షన్ జస్ట్ క్లిక్ చేస్తుంటే ఆ ఏరియా మొత్తం సెలెక్టెడ్ అవుతుంటుంది. కలర్ గ్రే అని చూజ్ చేసుకొని సో క్లిక్ చేస్తుంటే గ్రీన్ కలర్లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. సెట్ కీ కలర్ టు సో ఏదైతే గ్రీన్ వాల్యూస్ ఉందో సో గ్రీన్ వాల్యూస్ని మనం సెలెక్టెడ్ చేసుకొని సో కలర్స్ అనేది తర్వాత చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి మెయిన్ ఆప్షన్స్ అండ్ మెయిన్ ఇమేజ్కి రిఫ్లెక్ట్ అవ్వకుండా సో ఈ అడ్వాన్స్ ఆప్షన్స్లో ఉంటుంది. సో అగైన్ ఎడిటింగ్, సో ఇది లూమెట్రిక్ కలర్ గ్రేడింగ్. సో నెక్స్ట్ క్లాసెస్ చూద్దాం. సో టింట్ రిలేటెడ్లో కూడా సేమ్ ఆప్షన్స్. సో బ్లాక్ అండ్ వైట్ చేసుకోవాలనుకుంటే ఈ టింట్ అనేది యూజ్ అనేది అవుతుంటుంది అండ్ కలర్స్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన కలర్స్ని సో బ్యాక్గ్రౌండ్ వీడియో పైన అప్లై చేసుకోవాలనుకుంటే సో రెడ్ ఆర్ బ్లూ ఆర్ గ్రీన్ అప్లై చేస్తే గ్రీన్ అనేది అప్లై అవుతుంటుంది వీడియో పైన అండ్ మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ రెడ్, సో వన్ సైడ్ రెడ్ అండ్ నెక్స్ట్ సైడ్ గ్రీన్. సో ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎంత పర్సెంట్ వరకు అప్లై అవ్వాలి అనేది మనం ఇక్కడ అమౌంట్ ఆఫ్ టింట్ సో 100% అయితే ఫుల్గా చేంజ్ అని అవుతుంటుంది. కొన్ని డిఫరెంట్ హారర్ మూవీస్ని సీన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అండ్ ఓల్డ్ వర్షన్ సీన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది చూస్తుంటాం కదా మూవీస్లో. సో అది ఈ టింట్ని యూజ్ చేసుకొని క్రియేట్ అనేది చేస్తుంటారు. సో కొన్ని డార్క్ అండ్ సైడ్స్ని ఈవెన్ బ్లూ అండ్ రెడ్ సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ టింట్ సో మనకి ఎంతవరకు అప్లై అవ్వాలని కూడా ఇందులోనే చూసింగ్ అనేది చేసుకోవచ్చు. Drag and drop to top video. So again tint, so explain. Red and blue, two sides of colors effects కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ థీమ్ లోకి హారర్ రిలేటెడ్ థీమ్స్ లోకి అండ్ ఓల్డ్ వర్షన్స్ థీమ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ అవుతుంటుంది అండ్ వీడియో లిమిటర్ అండ్ ఇందులో కూడా సేమ్ కలర్స్ మోడ్స్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది. ఇది మళ్ళీ ల్యూమెట్రిక్ కలర్ ఆప్షన్స్లో వస్తుంటుంది. సో అక్కడ టూల్ అనేది విజిబుల్ అయినప్పుడు మనకు ఇక్కడ టిక్ మార్క్ చేసుకున్నప్పుడు షాడోస్లో ఈ కలర్స్ అనేది అప్లై అనేది అవుతుంటాం. పర్సంటేజ్ని కూడా మనం ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. 3 and 5 and 10% ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో వార్మింగ్ కలర్ ప్లేసెస్లో సో ఇంకొక Going abroad, Louis అనేది క్రియేట్ అని అవుతుంటాం ఎడ్జెస్లో.
ఆ ప్లేసెస్ని ఇంకా డార్క్ చేసుకోవాలనుకుంటే చూస్ డార్క్ కలర్స్. ఓన్లీ షాడోస్ ఏదైతే ఎక్కువ షాడోస్ అని ఉంటుందో సో ఆ షాడోస్ ప్లేసెస్లో క్రియేట్ అని అవుతుంటుంది. సో ఫేస్ పైన ఎన్ని కలర్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చేంజ్ అనేది చేసుకోవచ్చు మనం. సో నెగిటివ్ సైడ్స్ అండ్ చూస్ వైట్ కలర్. సో వైట్ అనేది అప్లై అవుతుంటుంది. అండ్ బ్లాక్ కలర్ని సో ఇంకా బ్లాక్ షాడోస్ని అప్లై చేసుకోవాలనుకుంటే సో చూస్ బ్లాక్ అండ్ గ్రే కలర్స్ ఇలా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దాని పర్సంటేజ్ మనం ఎంతవరకు అప్లై అవ్వాలి అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వీడియో లిమిటర్ ఆప్షన్స్లో ఇది కూడా ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. సో మెయిన్గా కలర్ బ్యాలెన్స్ అండ్ ల్యూమెట్రిక్ కలర్ అనేది యూజ్ అనేది అవుతుంటుంది కలర్ కరెక్షన్ ఆప్షన్స్లో. సో నెక్స్ట్ డిస్టోర్ట్స్ ఇవన్నీ అండ్ ఇమేజ్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా సో ఎక్కువ యూజ్ అవ్వదు. సో ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో ఎఫెక్ట్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్. సో ఎక్స్ట్రాక్ట్ అడ్జస్ట్లో సో ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, సో క్లిక్ ఆన్ ఎక్స్ట్రాక్ట్. సో బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. జస్ట్ బ్లాక్ అండ్ వైట్ మనం సో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా ఓల్డ్ వర్షన్స్లో బ్లాక్ అండ్ వైట్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఈ ఆప్షన్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకు సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది అండ్ లెవెల్స్ అనేది క్లిక్ చేస్తుంటే సో ఆర్జీబీ వాల్యూస్ని అండ్ డార్క్నెస్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్. సో ఇందులో మనకు సో ఫేస్ ఏదైతే ప్లే అనేది అవుతుంటుందో సో ఆ ఫేస్ ఏరియా పైన మనం ఈ లైటింగ్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో కంప్లీట్గా డిక్రీజ్ అనేది అవుతుంటుంది. అండ్ టాప్ నుండి సో ఒక లైట్ అనేది ప్లే అవుతున్నట్టు సో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో లైటింగ్ కలర్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో క్లిక్ ఎక్కువ వైట్ అనేది యూజ్ ఫోకస్ ఏరియాస్కి డాన్సెస్ రిలేటెడ్లో కంప్లీట్గా సో డాన్సింగ్ వీడియోస్లో అండ్ ఏదైనా మెయిన్ ఒక పర్సన్ని హైలైట్ చేసుకోవాలనుకుంటే సో ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ని యూజింగ్ అనేది చేస్తుంటాం. అండ్ లైట్ 1 అండ్ లైట్ 2s కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఈ వాల్యూస్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో ఆ లైట్ ఇన్సెటివ్ అనేది గ్లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో డార్క్లో ఉంది కదా, సో -100 అయితే సో డిక్రీజ్ చేస్తుంటే ఈ లైట్ ఎఫెక్ట్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఆంబియన్స్ అంటే సో లైటింగ్ సో ఎంత వరకు మనకు సో లోగా ఉంది అండ్ ఫాస్ట్. సో వీటిని కంప్లీట్గా యానిమేట్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఫర్దర్గా మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనే ఆప్షన్స్ అనేది యాడ్ అవుతుంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్లో సో వీడియో ఇక్కడ నుండి ప్లే అవుతుంది కదా, సో ఇక్కడ నుండి సో ఫ్రేమ్స్ తర్వాత వీడియో పైకి లైట్ యాడ్ అవ్వాలనుకుంటే ఇలాంటి లైట్ ఎఫెక్ట్ని కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. I don't go anywhere without a watch, even సో లైట్ ఎఫెక్ట్ అనేది యానిమేట్ అని అవుతుంటారు స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి. I don't go anywhere without a watch, even if ఇలా యానిమేట్ కూడా చేసుకోవచ్చు సో లైట్ ఎఫెక్ట్స్ని. అండ్ దీన్ని మనం సో ఎక్కడికంటే అక్కడికి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పోజర్ అని క్లిక్ చేస్తుంటే సో ఆ లైట్ ఎఫెక్ట్స్ పైన మూటుతో సెలెక్షన్ చేస్తుంటే సో మన పర్సన్ ఎక్కడైతే ఉందో సో ఆ పర్సన్ ఉన్న ప్లేసెస్లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి సర్కిల్ ఆప్షన్స్ వస్తుంటుంది. సో దీన్ని మనం సో డిఫరెంట్ షేప్స్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓవెల్ అండ్ సర్కిల్. సో టాప్ నుండి సో మిడిల్లో క్లిక్ చేసి లైట్ని సో ఇక్కడ కార్నర్లో యాడ్ చేసుకోవాలనుకున్న ఎగ్జాక్ట్గా ఫేస్లో అండ్ పర్సన్ ఎక్కడైతే మనకు విజిబుల్ అవుతుందో సో ఆ లైట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని మోడ్ టూల్ పైన జస్ట్ క్లిక్ చేస్తుంటే సెలెక్షన్ అవుతుంటుంది. సో మనకు నచ్చిన ప్లేస్లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు మూమెంట్. అండ్ ఏదైతే కార్నర్లో మనం సో ఫుల్ స్క్రీన్లోకి యాడ్ చేసుకొని సో కార్నర్లో క్లిక్ చేస్తుంటే సో రొటేషన్ సింబల్ అని వస్తుంటుంది. సో ఎగ్జాక్ట్గా లైన్ పైన అయితే సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఉంది కదా, సో రొటేషన్ సింబల్స్లో సో టాప్ నుండి సో లైట్ యాడ్ అయ్యే టైప్స్లో కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మిడిల్గా ఏదైతే స్టార్ సింబల్ ఉందో సో ట్రిగర్ సింబల్ ఉంది కదా, సో ట్రిగర్ సింబల్ క్లిక్ చేస్తుంటే సో దీన్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు లైట్ అనేది యాడ్ అవ్వాలి. అండ్ లెఫ్ట్ సైడ్కి అండ్ రైట్ సైడ్కి మనం పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఫోకస్ ఏరియాస్లో యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఈ లైట్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ అవుతుంటుంది. సో ఇది యానిమేట్ అనేది చేసుకోవచ్చు.
I don't go anywhere without a watch. సో దీన్ని యానిమేషన్ ని స్లో ఫాస్ట్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. I don't go anywhere without a watch. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకోవాలనుకున్నా సో కంప్లీట్ గా పర్సన్ ని మూవ్ అవుతున్న ప్లేసెస్ లో సో ఈ ఏదైతే లైట్ ఎఫెక్ట్స్ ఉందో సో దీన్ని కూడా మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎలా అయితే మూవ్మెంట్ అనేది చేస్తుంటామో సో అలా యానిమేట్ అనేది అవుతుంటది. సో ట్రాకింగ్ కూడా అవుతుంటుంది. లైట్ 1 అండ్ లైట్ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మనం జస్ట్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండ్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తుంటే కలర్స్ కూడా చేంజ్ అనేది అవుతుంటాం. సెలెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ డిఫాల్ట్ గా మనకు వైటే ఉంటుంది. సో లైట్ ఎఫెక్ట్ అనేది అండ్ ఇదంతా ప్రాసెస్ కన్నా జస్ట్ మనం సింపుల్ గా మనం లాస్ట్ క్లాసెస్ లో సో ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ ని యూజ్ చేయకుండా ఆటోమేటిక్ గా సో రీల్ ఎడిట్ కి సో మిడిల్ లో ఒక గ్లో ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసాం కదా. సో అలా ఇంకా సింపుల్ వేలో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ టేకింగ్ న్యూ ఐటమ్ అండ్ బ్లాక్ వీడియో ఆర్ కలర్ మ్యాట్ టు బ్లాక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో కలర్ మ్యాట్ ని టాప్ లో యాడ్ చేసుకొని సో ఇక్కడ ఒపాసిటీ ఉంది కదా ఒపాసిటీ సెలెక్షన్ చేసుకుంటాం అండ్ మనకు నచ్చిన షేప్ లో మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు ఎఫెక్ట్ ని. సో మాన్యువల్ అండ్ ఎఫెక్ట్స్ 2 ఆప్షన్స్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఇన్వర్టెడ్ క్లిక్ చేసుకొని అండ్ ఫెదర్ ఆప్షన్స్ ఇలా కూడా ఈ లైట్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండ్ ఈ ఒపాసిటీని కూడా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఏదైతే డార్క్ ఏరియా ఉందో సో డార్క్ ఏరియా రిలేటెడ్ లో ఒపాసిటీని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ లో మనకు వర్క్ అవుతుంటది. సో మాన్యువల్ అండ్ ఎఫెక్ట్స్ లో ఇలా లైటింగ్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకోనికి అండ్ ఈ ప్రోగ్రామ్స్ కూడా మనకు రెగ్యులర్ గా యూజింగ్ అనేది అవ్వదు. సో ఇవన్నీ మనకు డైలీ లైఫ్ లో ఎక్కువ యూజ్ అనేది అవ్వదు. సో కలర్ గ్రేడింగ్ రిలేటెడ్ జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ప్రతి టూల్ పైన మీకు ఐడియా ఉండాలి. సో అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ లో ప్రతిదీ కూడా సేమ్ బ్రైట్నెస్ అండ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా అండ్ డార్క్నెస్ కి కన్వర్ట్ చేసుకోవడానికి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ కాంట్రాస్ట్ కూడా సేమ్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ లో. సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేది యాడ్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ లో లెవెల్స్ అనేది యాడ్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ లో సో లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇయర్ లో ప్రోకాంప్ అనేది అప్లై అనేది చేస్తారు. సో ఇప్పుడు ఫైనల్ లో వచ్చేసి లుమెట్రిక్ కలర్. సో ఇప్పుడు 2020 నుండి సో 2025 వరకు ఇదే లుమెట్రిక్ కలర్స్ అనేది యూజింగ్ అనేది చేస్తుంటారు. సో ఇక్కడ కలర్స్ మోడ్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నాం అండ్ న్యూ వర్షన్స్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్ బేసిక్ కలర్ ఆప్షన్స్ లో లెఫ్ట్ సైడ్ కి అండ్ రైట్ సైడ్ కి మూవ్మెంట్ చేస్తుంటే సో టింట్ అనేది ఓవర్ బ్రైటెడ్ కాకుండా సో సింపుల్ గా అప్లై అనేది అవుతుంటుంది. సో గ్రీన్ కలర్స్ లోకి సో ఇక్కడ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రతి క్లిప్ ని సో సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నా అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ యూజింగ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ సో వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో మనం అడ్జస్ట్ లో ఎక్స్ట్రాక్ట్ అండ్ లెవెల్స్ అండ్ మెయిన్ గా మనకు సో రెగ్యులర్ యూజ్ అయ్యేది సో బ్లర్ లో గ్యాజియన్ బ్లర్ అనేది ఎక్కువ యూజ్ అనేది అవుతుంటుంది. సో ఎక్స్ట్రా క్లాస్ లో సో ఒక వీడియో క్లిప్ అనేది అప్లై చేసిన తర్వాత బ్లూ అండ్ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్స్ లో ఇక్కడ
బ్యాక్గ్రౌండ్ అనేది వన్స్ రిమూవ్ అనేది చేసిన తర్వాత సో మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో స్టార్టింగ్లో ఇలా ఉంటుంది కదా క్లిప్, కంటిన్యూస్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లిప్ అండ్ సెకండ్ క్లిప్ డౌన్లో అప్లై చేసుకున్న తర్వాత సో కంప్లీట్గా వీటికి ఎఫెక్ట్స్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఎఫెక్ట్స్ విండోలో ఓపెన్ అవ్వలేదు, జస్ట్ ఆల్రెడీ నేను ప్రీసెట్స్ అనేది సేవ్ చేసుకున్నాను కాబట్టి సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో ఫస్ట్ వన్ మనం ఓన్ ప్రీసెట్స్ అండ్ తెలుగు అసెట్స్ ఉంది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆటోమేటిక్గా జస్ట్ 1 క్లిక్లోనే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో హాఫ్ అన్ అవర్ చేసే వర్క్ని జస్ట్ 1 సెకండ్స్లోనే మనకు కంప్లీట్ అనేది అయిపోయింది. సో బట్ ఒక క్లిప్కే కంప్లీట్ అయిపోయింది. సో మనకు రిమూవ్ అవ్వాల్సింది ఎవ్రీ క్లిప్ కాబట్టి ఎనీ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై, ఇక్కడ ఏదైతే ఎఫెక్ట్స్ అనేది అప్లై అయిందో సో అదే క్లిప్కి అప్లై అయిపోయినాడు, ఇక్కడ పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది అయిపోయింది. సో బట్ సో ఎవ్రీ క్లిప్కి అప్లై అనేది అవ్వదు. సో రైట్ క్లిక్ చేసుకొని అండ్ కాపీ అండ్ మిగతా క్లిప్స్ని లెఫ్ట్ క్లిక్తో డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కంట్రోల్ V క్లిక్ చేస్తుంటే పేస్ట్ అనేది అవుతుంటాయి క్లిప్స్ అనేది. సో లేదంటే సో రైట్ క్లిక్, సో ఎగ్జాక్ట్గా రైట్ క్లిక్ ఆప్షన్స్లో ఏదైతే సెలెక్టెడ్ క్లిప్స్ ఉందో వాటిపైన రైట్ క్లిక్ ఇస్తుంటే మనకి ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటుంది అండ్ పేస్ట్ అట్రిబ్యూట్స్. సో ఇందాక మనం ఏదైతే కాపీ చేసుకున్నామో సో పేస్ట్ అట్రిబ్యూట్స్, సో ఇక్కడ మనం సెలెక్షన్ అనేది చేసుకోవాలి. సో దానికి మనం కలర్ గ్రేడింగ్ అప్లై చేస్తుంటే సో కలర్ గ్రేడింగ్ అప్లై అనేది అవ్వాలా ఎఫెక్ట్స్ని అండ్ లేదంటే సో ఆల్టర్కి, సో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నది అప్లై చేసుకోవాలా అండ్ మోషన్స్ ఆప్షన్స్, సో దాన్ని మనం రొటేషన్ చేసుకున్నామా సో అలా సెలెక్షన్ చేసుకోవాలి అండ్ ఒపాసిటీలో మనం ఏదైనా చేంజెస్ చేసుకున్నామా అండ్ ఆడియో ఎఫెక్ట్స్ కూడా ప్లే అవుతుంటుంది. సో అందులో సో ఏదైనా ఆడియో ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసాము సో అవన్నీ టిక్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఆల్టర్కి, సో సెలెక్ట్ ఆల్టర్కి, క్లిక్ ఆన్ ఓకే. కంప్లీట్గా ఎండ్ వరకు సో ప్రతి క్లిప్కి రిమూవ్ అనేది అయిపోయింది. అండ్ సో సెలెక్షన్లో నేను సో లాస్ట్ క్లిప్లో ఉన్నది చేశాను అండ్ స్టార్టింగ్ క్లిప్లో లేవు కాబట్టి 3 క్లిప్ని సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ పేస్ట్ అట్రిబ్యూట్స్. సో ఇలా చేసుకుంటే మనకు సో చాలా వరకు టైం అనేది సేవ్ అనేది అవుతుంది. సో దీని బ్యాక్గ్రౌండ్లో సో ఎనీ వీడియో క్లిప్ని అప్లై చేసినప్పుడు ఇమేజ్ క్లిప్ని యాడ్ చేసినప్పుడు సో లిటిల్ బిట్ బ్లర్ చేసుకోవాలనుకుంటే స్టూడియో రిలేటెడ్ సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ని ప్రీ పిక్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో సర్చ్ ఆన్, సో వీటిని టాప్కి మూమెంట్ సెలెక్షన్ చేసుకొని మూవ్ టు టాప్ అండ్ ఓపెన్ ప్రీ పిక్. సో మీకు సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ దానికి థీమ్ రిలేటెడ్లో అప్లై చేసుకోవాలనుకుంటే క్లిక్ ఆన్ స్టూడియో క్లిక్ చేస్తుంటే స్టూడియో రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ వస్తుంటాయి. సో మనం ఎలా అయితే షూటింగ్ అనేది చేస్తుంటామో సో అలాంటి బ్యాక్గ్రౌండ్స్ అండ్ మనీ రిలేటెడ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ క్లిక్ చేస్తుంటే స్టాక్ మార్కెట్ వేవ్స్, సో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ అని వస్తుంటారు. సో ఇందులో ఏదైతే పర్సన్స్ అనేది మనకు కనిపించారో సో అలాంటి క్లిప్స్ని యూజ్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ లాగా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఫ్రీ, ఇక్కడ మోడ్స్లో లైసెన్స్ టైప్లో మనం ఫ్రీగా యూజ్ చేస్తాం కాబట్టి ఫ్రీ క్లిక్ చేస్తుంటే సో ఫ్రీలో ఉన్న ఇమేజెస్ అన్నీ కనిపిస్తుంటాయి. అండ్ మనీ రిలేటెడ్ సో గూగుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అన్ని డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్. ఇక్కడ ఏఐ జనరేటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎక్స్క్లూడ్ ఏఐ జనరేటర్ అంటే సో ఏఐ జనరేట్ కాకుండా నార్మల్గా మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ వస్తుంటుంది. ఓన్లీ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అంటే సో ఏఐ నుండి జనరేట్ చేసిన ఇమేజెస్ సో ఇక్కడ విజిబుల్ అవుతుంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఫ్రీగా ఏఐ ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంప్లీట్గా ఏఐ జనరేటెడ్. సో క్లిక్ ఆన్ ఎనీ బ్యాక్గ్రౌండ్. సో ఇందులో నుంచి మనం ఫ్రీగా ఏఐ జనరేటెడ్ సో ప్రతిదీ మీరు సో ఏది సర్చ్ చేసినా దాని రిలేటెడ్ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ని డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో ఇమేజెస్ రిలేటెడ్ అయితే సో వీడియోస్కి వీడియో జనరేటెడ్ ఏఐ టూల్స్ అనేవి మనకు సపరేట్గా యాడ్ అవుతుంటుంది. క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ డౌన్లోడ్, ఫ్రీ డౌన్లోడ్ అండ్ జస్ట్ డ్రాగ్ ఇట్ అప్ టు ప్రాజెక్ట్ విండో
అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఫుల్ సైజ్ కి ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించట్లేదా, ప్లస్ క్లిక్ చేస్తుంటే కనిపిస్తుంటది లెఫ్ట్ సైడ్ అండ్ మైనస్ క్లిక్ చేస్తుంటే జూమ్ అవుట్ అండ్ రైట్ సైడ్ అండ్ రైట్ క్లిక్ ఆన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో లిటిల్ బిట్ స్కేల్ సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు కదా, ఫుల్ స్క్రీన్ కి అడ్జస్ట్మెంట్స్ అండ్ స్కేల్ సైజ్ ని లిటిల్ బిట్ ఇంక్రీజ్. బ్లర్ మనకు దేనికి యూజ్ అవుతుందంటే ఓపెన్ ఎఫెక్ట్స్, ఇక్కడ కూడా కనిపిస్తుంటది యారో, ఓపెన్ ఎఫెక్ట్స్ ప్రీసెట్స్ ని యూజ్ చేసుకొని మనం ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్మెంట్స్ లో కలర్ గ్రేడ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ లో బ్లర్ ఆప్షన్స్ ఉంది కదా. సో బ్లర్ లో కెమెరా బ్లర్ ఉంది అండ్ డైరెక్షన్ బ్లర్ అండ్ గ్యాషియన్ బ్లర్. మనం రెగ్యులర్ యూజ్ అయ్యేది సో గ్యాషియన్ బ్లర్ అనేది యూజింగ్ చేస్తుంటాం. సో క్లిక్ ఆన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకు వీడియో క్లిప్ కి అప్లై చేస్తుంటే ఆల్టర్ కీని డిలీట్ అనేది చేయకూడదు. సో దీని తర్వాత ఆల్టర్ కీని సో డౌన్ యారో క్లిక్ చేస్తుంటే డౌన్ కి క్లోజ్ అని అవుతుంటే సో మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మనం చేంజెస్ చేసుకోవాలనుకున్న మ్యాట్ లో సో ఈ ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ తో మళ్ళీ మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. దీనిలో ప్రతి చేంజెస్ అండ్ ఏదైనా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా అండ్ పెట్ స్టైల్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా అండ్ చోక్ అండ్ కాంట్రాస్ట్. సో ఇక్కడ మన గ్రీన్ స్క్రీన్ అనేది సో పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వకపోయిన కలర్ ఛానల్స్ ని అండ్ ఆల్ఫా ఛానల్స్ ని వీటిని చెక్ చేసుకుంటూ సో మనం ఫైనల్ అవుట్పుట్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బ్లర్నెస్ అనేది సో ఇమేజ్ కి అప్లై అవుతుంటుంది. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే సో ఇమేజ్ ని కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో బ్లర్ నుండి సో ఒక ట్రాన్సిషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. బ్లర్ నుండి సో లాట్ ఆఫ్ ఇమేజెస్ మనం యూజింగ్ అనేది చేస్తుంటాం రీల్ ఎడిటింగ్ లో అండ్ టెక్స్ట్ ఎడిటింగ్స్ లో. సో డౌన్ సరే ఇమేజ్ కి అప్లై చేసుకోవచ్చు. సో డిలీట్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్స్ కి అండ్ టెక్స్ట్ కి అండ్ ఇమేజెస్ కి యానిమేట్ చేసుకునేటప్పుడు ఈ గ్యాషియన్ బ్లర్ అనేది ఎక్కువ యూజింగ్ అనేది చేస్తుంటాం. సో ఫస్ట్ ఒక సింగిల్ బ్యాక్గ్రౌండ్ కి అప్లై చేయండి అండ్ క్లిక్ ఆన్ గ్యాషియన్ బ్లర్. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సో డెప్త్ అనేది బ్లర్ అవుతుంటది. సో అప్పుడు ఫ్రంట్ లో ఉన్న ఇమేజ్ అనేది ఎక్కువ ఫోకస్ అవుతుంటాం. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసినప్పుడు సో ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అనేది హైలైట్ అనేది అవుతుంటుంది. సో మనకు బ్యాక్గ్రౌండ్ కన్నా సో ఫ్రంట్ లో ఏదైతే పర్సన్ ఉన్నారో సో అది ఎక్కువ హైలైట్ అవ్వాలి కాబట్టి సో ఇలా ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్. సో 0 ఉంది కదా, సో 0 to 50% అండ్ కంప్లీట్ గా బ్లర్ చేసుకోవాలనుకుంటే కంప్లీట్ గా బ్లర్ చేసుకోవచ్చు. సో 0 to 50 to 100% వరకు మనం అప్లై అనేది చేసుకోవచ్చు. సో 100% అప్లై చేస్తుంటే సో ఇలా బ్లర్ అవుతుంటది అండ్ వీటిని కూడా కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో సో టెంపరేచర్ యూజ్ చేసుకొని సో బ్లూ కలర్ లోకి అండ్ రెడ్ కలర్స్ లోకి చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది బ్లర్ ఆప్షన్స్. సో ఒక ఇమేజ్ ని యానిమేట్ చేసుకోవాలనుకున్నా సో ఇదే బ్లర్ ఆప్షన్స్ ని యూజ్ చేస్తుంటాం. అండ్ డైరెక్షన్ బ్లర్ కూడా సో సేమ్ గానే వర్క్ అవుతుంటుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్. సో నెక్స్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో డైరెక్షన్ బ్లర్ అంటే మనకు లెఫ్ట్ టు రైట్ సైడ్ కి బ్లర్ అని అవుతుంటాం. సో ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ని అప్లై చేసుకునేటప్పుడు సో ఇలాంటి బ్లర్ అనేది యాడ్ చేస్తుంటాం. సో దీన్ని మనం డైరెక్షన్స్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ టాప్ నుండి బ్లర్ అవ్వాలా అండ్ లెఫ్ట్ సైడ్ నుండి అండ్ రైట్ సైడ్ నుండి కూడా బ్లర్ అవ్వాలనేది సో మోషన్ బ్లర్ అండ్ ఫాస్ట్ బ్లర్ అనేది చేస్తుంటాం కదా. సో అలాంటి వాటికి సో ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో 0% ఉంది. సో బ్లర్ లెంత్ కూడా 0% ఉంది. సో మనం వాల్యూస్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడే సో దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేది కనిపిస్తుంటుంది. డైరెక్షన్ బ్లర్ ఓపెన్. సో ఎనీ ఇమేజ్ ఆర్ పేజెస్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో మల్టిపుల్ లేయర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ క్లిక్ చేస్తుంటే జూమ్ ఇన్ అవుతుంది కదా. సో ఈ క్లిప్ ని సో మోషన్ క్లిక్ చేసుకొని మనం సైజెస్ ని అడ్జస్ట్మెంట్ సో ఈ ప్లేసెస్ లో సో నార్మల్ గా బ్లర్ ని యాడ్ చేసుకొని సో ఓపెన్ గ్యాషియన్ బ్లర్. సో స్టార్టింగ్ లో బ్లర్ నుండి
అండ్ బ్లర్నెస్ కీ ఫ్రేమ్స్ అని యాడ్ చేస్తుంటాం ఫర్దర్. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పిక్సెల్ బేస్ సౌండ్స్ ఉంది కదా, సో వీటికి సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా మనం ఇందులో నుంచి అప్లై చేసుకోవచ్చు. మ్యూజిక్స్ అండ్ బ్లర్ ఎఫెక్ట్స్ తో పాటు సో సౌండ్స్ అండ్ బెల్ ఐకాన్స్, సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా. ఎఫెక్ట్స్ నుండి సౌండ్ ఎఫెక్ట్స్ కి చూస్ చేసుకోండి. సో ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ అండ్ సో రెగ్యులర్ గా మనం యూజ్ చేసే ఎఫెక్ట్స్ లో సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఈ బ్లర్ ని చేసుకునేటప్పుడు ఇలాంటి యానిమేటెడ్ సౌండ్ అనేది యాడింగ్ చేస్తాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు క్లిప్, ప్రాజెక్ట్ విండో అండ్ డబుల్ క్లిక్, సోర్స్ విండో. కంప్లీట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోకూడదు. సో ఎక్కడైతే వేవ్స్ అనేది స్టార్ట్ అవుతుందో సో అక్కడ నుండి ఐ అండ్ ఓ, సో ఓన్లీ సౌండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ప్లస్ సింబల్స్ తో జూమ్ ఇన్. సో ఈ సౌండ్ ఎఫెక్ట్ అనేది మనకు గ్యాషన్ బ్లర్ ని అప్లై చేసిన తర్వాత సో కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేయాలి. సో కీ ఫ్రేమ్స్ కూడా చెక్ చేసుకోండి. సో ఈ కీ ఫ్రేమ్స్ అనేది మనకు ఫర్దర్ గా మళ్ళీ యాడ్ అవుతుంటుంది. సో క్లిక్ ఆన్ బ్లర్. సో స్టార్టింగ్ లో జీరో ఉంది కదా, సో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత బ్లర్ అండ్ ఏదైతే సౌండ్ ఎఫెక్ట్స్ కంప్లీట్ అవుతుందో సౌండ్ ఎఫెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత జీరో. ప్లే చేస్తుంటే బ్లర్ లో నుండి సో నార్మల్ ఎఫెక్ట్ లోకి చేంజ్ అనేది అవుతుంటుంది. జస్ట్ ప్లే ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సౌండ్ కంట్రోల్స్ కూడా మనం సో మెయిన్ ఆడియోకి ఇంపాక్ట్ అవ్వకుండా సో ఈ సౌండ్ కంట్రోల్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఎంతవరకు అయితే సౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో కంప్లీట్ డైరెక్టర్ సీట్ లో కూర్చోబెట్టలేదు, అలా యానిమేట్ కూడా చేసుకోవచ్చు. వాటిని బ్లర్ నుండి క్లియర్ లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా ఈ బ్లర్ ఆప్షన్స్ అనేది మనకు ఫర్దర్ గా యూజింగ్ అని అవుతుంటాం. టెక్స్ట్ ని కూడా అండ్ ప్రతి సో ఇందులో కనిపించే మనం ఏదైనా బ్లర్ అని చేసుకోవచ్చు. సో ఇంక్లూడ్ ఆడియో, అండ్ ఓన్లీ స్ట్రైట్ బ్లరే కాకుండా సో ఫాస్ట్ బ్లర్ అండ్ డైరెక్షన్ బ్లర్ ఉంది కదా, సో సేమ్ బ్లర్ లాగానే ఇలా క్రాస్ గా బ్లర్ అనేది అవుతుంది. సో డిఫరెంట్ యాంగిల్స్ లాగా మనం బ్లర్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ సేమ్ బ్లర్ లాగానే వర్క్ అవుతుంది. సో ఇది కూడా ఎక్కువ యూజ్ అవ్వదు. జస్ట్ కెమెరా బ్లర్ కూడా సేమ్ ఆప్షన్స్. సో ఇంకా సింగిల్ క్లిక్ లోనే ఎక్కువ బ్లర్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో ప్రతిదీ సో బ్లర్ అండ్ షార్ప్ అంటే సో ప్రతిదీ సేమ్ గానే వర్క్ అవుతుంది. సో బ్లర్ టు నార్మల్. సో కెమెరాలో మనకి ఏదైతే బ్లర్ అవుతుంటుందో సో అలా పిఎన్జీస్ అండ్ ఇమేజెస్ ని అండ్ బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసుకోవాలనుకున్నా రైట్ రిమూవ్ గ్యాషన్ బ్లర్. సో ఏదైనా ఒక ఇమేజ్ ని తీసుకొని సో కెమెరా బ్లర్ అప్ చేయండి అండ్ సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. 10% ఆర్ 5% ఇంక్రీజ్ చేయగానే మనకు రియల్ గా కెమెరాలో ఎలా అయితే సో ప్రతి కెమెరాలో డ్రా అనేది చేసినప్పుడు అండ్ షూట్ అనేది చేసి సో ఆ క్లిప్స్ ని డ్రాగ్ అనేది చేసుకున్నప్పుడు సో సేమ్ ఎలా అయితే బ్లర్ అనేది కనిపిస్తుంటుందో సో ఒరిజినల్ డిఎస్ఎల్ఆర్ లో సేమ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకు ఇక్కడ కెమెరా బ్లర్ లో యాడింగ్ అనేది అవుతుంటుంది. సో మీరు ఎనీ క్లిప్స్ లో చూసుకుంటే సో కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ ఏ వీడియోలో మీకు కనిపించదు. సో క్లోజ్అప్ షాట్స్ లో సో బ్లర్ అనేది అప్లై అనేది అవుతుంది. సో ప్రతి క్లోజ్అప్ షాట్స్ లో సో స్టాక్ వీడియోస్ లో కాకుండా సో అలా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవాలనుకుంటే సో కెమెరా బ్లర్ కూడా యూజ్ అవుతుంటుంది అండ్ సేమ్ డైరెక్షన్ బ్లర్ అండ్ గ్యాషన్ బ్లర్ అండ్ సేమ్ సో రెడ్యూస్ అండ్ ఇంటర్ఫేస్. సో ఇది కూడా సేమ్ లాగానే సో సైడ్స్ లో ఎక్కడైతే ఇమేజెస్ ఉందో సో ఆ ప్లేసెస్ లోనే బ్లర్ అని అవుతుంటుంది. ఫాస్ట్ మూమెంట్ సో డైరెక్షన్ బ్లర్ లాగానే సో ఈ రెడ్యూస్ ఇంటర్ప్లేస్ ఫ్లిక్కర్ కూడా యాడ్ అనేది అవుతుంది.
టాప్ నుండి అండ్ డౌన్కి యానిమేట్ చేసుకునేటప్పుడు సో ఈ వాల్యూస్ అనేది సాఫ్ట్గా బ్లర్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో మనకు ఫుల్గా ఇంక్రీజ్ చేస్తుంటే సో బ్లర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది కదా. అండ్ క్లిక్ ఆన్ కీ ఫ్రేమ్, ఇక్కడ టైం ఆప్షన్స్ ఉంది కదా, సో దీనిపైన యాడ్ చేసుకుంటాం. అండ్ సమ్ ఫ్రేమ్స్కి మూమెంట్ అయిన తర్వాత డిక్రీజ్ 0. సో ప్లే కంపెనీ డైరెక్టర్ సీట్లో కూర్చోబెట్టలేదు. ఇలా యానిమేట్ అవుతుంది. సో ఇది కూడా సేమ్ బ్లర్ లాగానే వర్క్ అవుతుంది. సో ఈ 5 బ్లర్ ఆప్షన్స్లో ఉన్న ప్రతి ఆప్షన్ మనం గ్యాషియన్ బ్లర్లోనే యూజ్ చేసుకుంటే ఇంకా ప్రొఫెషనల్గా ఉంటుంది. డిలీట్. అండ్ నెక్స్ట్ షార్పెన్ టూల్. సో ఈ షార్పెన్ టూల్ అనేది సో ఫేస్లో ఉన్న ఆప్షన్స్లో సో క్లిక్ ఆన్ 100% క్లిక్ చేస్తుంటే ఫేస్ అనేది జూమ్ ఇన్లో అవుతుంటుంది. Drag and drop another video. స్టార్టింగ్లో అప్లై చేసిన తర్వాత జూమ్ ఇన్. సో ఇంకా ఇమేజ్ని షార్పెన్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఎఫెక్ట్స్ విండోలో సో క్లిక్ ఆన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు షార్పెన్. సో ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్. సో క్లారిటీ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో లిటిల్ బిట్. సో బ్లర్గా ఉన్న ఏరియాస్ ఏదైతే ఉందో 150% అప్లై. సో సమ్ మీకు ఒరిజినల్ వీడియో పైన వర్క్ చేస్తున్నప్పుడు సో ఇది ఇంకా మీకు క్లియర్గా అనిపిస్తుంటుంది. సో లిటిల్ బిట్ బ్లర్నెస్ అనేది ఉంది ఫేసెస్లో. సో అలాంటి టైమ్స్లో ఈ షార్ప్నెస్ని ఒక 5 to 10% వరకు ఇంక్రీజ్ చేస్తుంటే సో బ్లర్ అనేది రిమూవ్ అయ్యి క్లారిటీ అనేది ఎన్హాన్స్ అనేది అవుతుంటుంది. క్లిక్ ఆన్ 0. సో ఫేస్లో మనకు బ్లర్నెస్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ బ్లర్ అనేది కనిపించకుండా సో క్లారిటీ ఇంప్రూవ్ అవ్వాలి అండ్ ఐసెస్లో అండ్ ఫేస్ కంప్లీట్గా ఫేస్ రిలేటెడ్లో సో సైజ్ని 10 to 15%. సో 10. సో ఇంకా యాడ్ చేసుకోవచ్చు 15. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఇక్కడ మాస్క్ అప్లై చేసి మనం చెక్ చేద్దాం. టాప్లో మనకు బ్లర్ అనేది కనిపిస్తుంటుంది అండ్ డౌన్లో సో ఇక్కడ మాస్క్ అప్లై చేసిన ఏరియాలో బ్లర్ అనేది రిమూవ్ అవుతుంటుంది. సో ఫస్ట్లో ఇంక్రీజ్ ఎక్కువ చేయండి. సో అక్కడ మీకు కనిపిస్తుంటుంది. సో 20% వరకు సో బ్లర్నెస్ అనేది రిమూవ్ అవుతుంటుంది. ఇప్పుడు టాప్లో మనకు ఫిల్టర్ అనేది అప్లై అవ్వలేదు. సో బ్లర్గా ఉంది కదా. టాప్కి మూవ్మెంట్ చేస్తుంటే సో క్లారిటీ అనేది ఎన్హాన్స్ అనేది అవుతుంటుంది కంప్లీట్గా. సో అప్పుడు షార్ప్గా అండ్ క్లియర్గా కనిపిస్తుంటుంది. సో ఐస్ ప్లేసెస్లో టాప్లో ఫిల్టర్ అనేది అప్లై అవ్వదు. సో వన్స్ ఒకసారి ఎఫెక్ట్ని మూవ్మెంట్ చేస్తుంటే సో ఐస్ అనేది సో బ్లర్ అనేది రిమూవ్ అయ్యి సో షార్ప్గా కనిపిస్తుంటుంది ఇమేజెస్. అండ్ ఇక్కడ చీక్ ప్లేసెస్లో అండ్ నోస్ ప్లేసెస్లో సో ఇక్కడ ఫిల్టర్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంటే సో ఇలా పిక్సలేట్ అవుతుంటుంది. సో బేస్డ్ ఆన్ ఇమేజ్. సో ఇక్కడ వైట్ గ్రీన్స్ అనేది అప్లై అవ్వకుండా సో 22 and 25% అండ్ 30% వరకు మనం ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇమేజ్ వీడియోని సో లో క్లారిటీలో ఉన్న ఇమేజెస్ని హై క్లారిటీలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న షార్పెన్ టూల్ అనేది యూజ్ అనేది అవుతుంది. అండ్ స్మూతెన్ టూల్ కూడా మనకు సో ఇంకొక ఫిల్టర్స్ అనేది ఉంది. సో ప్రీసెట్స్లో యాడ్ చేసుకొని సో రఫ్గా ఉన్న స్కిన్ని కూడా మనం స్మూత్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అది ప్లగిన్స్ రిలేటెడ్లో ఉంటుంది. సో అది మనం ప్రీసెట్స్లో యాడ్ చేసుకొని మనం యాడ్ అనేది చేసుకోవాలి. సో అది కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్దర్గా. సో అక్కడ మన స్కిన్ సో ఫస్ట్ షార్పెన్ అనేది అప్లై చేసిన తర్వాత సో ఈ షార్పెన్ పైన స్కిన్ స్మూతనింగ్ ఫిల్టర్ అనేది అప్లై చేస్తే సో ఇంకా క్లారిటీ అనేది ఎన్హాన్స్ అనేది అవుతుంటుంది. సో అన్షార్ప్ మార్క్ కూడా సేమ్. సో క్లిక్ ఆన్ రేడియస్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో ఇక్కడ స్మూత్ అనేది యాడింగ్ అనేది అవుతుంది సో బ్యాక్గ్రౌండ్కి. సో స్టార్టింగ్లో సో రేడియస్ ఉంది కదా. సో డిక్రీజ్. సో రేడియస్ని ఇంక్రీజ్ చేస్తుంటే సో లిటిల్ బిట్ స్కిన్ స్మూతనింగ్ లాగా అప్లై అవుతుంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్.
అండ్ క్లారిటీని కూడా సో బ్లర్నెస్ డిక్రీజ్ చేస్తుంటే అమౌంట్ని సో బ్లర్నెస్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. అండ్ థ్రెషోల్డ్స్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది స్మూత్నెస్ కి అండ్ ఇది షార్ప్నెస్ కి. అండ్ అన్షార్ప్ మాస్క్ అనేది స్మూత్ అండ్ షార్ప్ అనేది క్లారిటీ ఎన్హాన్స్ కి. సో రెండు మనం ఎట్ ఎ టైం యాడింగ్ కూడా చేసుకోవచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ లో. సో అమౌంట్ ఇంక్రీజ్ చేస్తుంటే స్మూత్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంటుంది. అండ్ షార్ప్ అని ఇంక్రీజ్ చేస్తుంటే సో క్లారిటీ అనేది ఎన్హాన్స్ అనేది అవుతుంది. ఇలా లో క్లారిటీ ఉన్న ఇమేజెస్ ని కూడా మనం హై క్లారిటీలోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా లో క్లారిటీలో ఉన్న ఇమేజెస్ ని కాకుండా సో నార్మల్ గా మొబైల్లో అండ్ కెమెరాస్ లో తీసుకున్న ఇమేజెస్ ని లిటిల్ బిట్ ఫేసెస్ లో బ్లర్ గా ఉంటే సో ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే సో ఈ టూల్స్ అనేది యూజ్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ అండ్ బ్లర్ షార్పెన్స్ టూల్స్ లో ఉన్న ఆప్షన్స్ చూసుకోండి. సో ఛానల్స్ అంటే మనం జస్ట్ ఛానల్ ని యాడ్ చేస్తాం. సో ఇలా ఒక డిఫరెంట్ థీమ్ లోకి చేంజ్ అవుతుంటాం. ఆప్షన్స్ అనేది ఉండదు. సో వాల్యూస్ ని ఇంక్రీజ్ చేసుకోవడం, సో రెడ్ థీమ్ అండ్ బ్లూ థీమ్స్ లోకి ఇన్వర్ట్ ఒక్కొక్క మోడ్ లోకి చేంజ్ అనేది అవుతుంటారు. సో నెగిటివ్ మోడ్ లోకి ఇన్వర్ట్ టైప్స్ లాగా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది కూడా ఎక్కువ యూజ్ అవ్వదు. అండ్ కలర్ కరెక్షన్స్ లో కూడా సేమ్ బ్లూమెట్రిక్ కలర్ అండ్ టింట్ బ్రైట్నెస్ అనే ఆప్షన్ చూసాం కదా. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ నుండి అండ్ కలర్ కరెక్షన్స్ వరకు చూసుకోండి. అండ్ డిస్టోర్ట్స్ లో కూడా మనం కొన్ని ఆప్షన్స్ అనేది ఉంటాయి. కార్నర్ పిన్స్ అనేది సో వీడియోని ఒక డిఫరెంట్ టైప్స్ లో మనం ప్లే అనేది చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లో అప్లై ట్రాక్స్ కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. కొన్ని టీవీ స్క్రీన్స్ లో మనం ప్లే అయ్యేటప్పుడు సో క్రాస్ గా ప్లే చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టూల్స్ అనేది యూజ్ అవుతుంటాయి. ఒక టీవీస్ లో కంప్లీట్ గా ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. సో క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని లోవర్ రైట్ యాంగిల్స్ చేంజ్ అండ్ అప్పర్ లెఫ్ట్ కంప్లీట్ గా చేంజ్ అనేది అవుతుంది. జస్ట్ టాప్ కి యాడ్ చేస్తుంటే సెలెక్ట్ క్లిప్ లో ఉన్నప్పుడు మనం 3D లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది రేపటి క్లాస్ లో చూద్దాం. కంప్లీట్ గా ఒక టీవీ స్క్రీన్స్ లో యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ యాంగిల్స్ సో మనకు నచ్చిన షేప్స్ లాగా అండ్ క్రాస్ గా ప్లే అవుతున్నట్టు సో ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ ఈ కార్నర్ పిన్ అనేది సో ఒక టీవీ స్క్రీన్స్ లో అండ్ న్యూస్ ఛానల్స్ రిలేటెడ్ లో టీవీ ఛానల్ స్క్రీన్స్ లో ఇవి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో ఇవి రేపటి క్లాస్ లో చూద్దాం. సో ఇక్కడ వరకు కంప్లీట్ అనేది చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అండ్ బ్లర్ అండ్ ఛానల్స్, కలర్ కరెక్షన్ అండ్ కలర్ కరెక్షన్. సో అందరూ షేర్ చేసి క్లిప్స్ ని ఒక ఇమేజ్ కి సో సర్టెన్ క్లిప్స్ వరకు కంప్లీట్ గా వీడియో 25 మినిట్స్ ఉంది. సో కొంతమంది అడుగుతున్నారు సో 25 మినిట్స్ ని క్లిప్ ని సో ఇలా 1 మినిట్స్ 34 సెకండ్స్ వరకు యాడ్ చేయాలండి. సో మిగతాది డిలీట్ చేయండి. ఇప్పుడు మనకి 34 సెకండ్స్ వరకు 30 సెకండ్స్ ని షేర్ అని చేయండి. సో ఎవ్రీ టైం మనం 20 మినిట్స్ క్లిప్ ని షేర్ చేయలేం కదా. సో ఇక్కడ వరకు ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసేసి షేర్ అని చేయండి రేపటి క్లాస్ లో. ఓకే, థ్యాంక్ యూ.